దీదీ ప్రభుత్వం గత 15 ఏళ్ల నుంచి తను కమ్యూనిస్టుల తర్వాత తను వచ్చిన తర్వాత కూడా వీటి మీద దృష్టి పెట్టకపోవడం, ఏదైతే ఈ ఇండస్ట్రియలైజేషన్ కి చెప్పండి బాజీ గారు. అరాచకాలని వాటి మీద దృష్టి పెట్టకపోవడం అనేది దీదీ చేసిన తప్పిదం. దానికి ఆవిడ మూల్యం చెల్లించుకుంది, దాంట్లో ఎటు అనుమానం లేదు. అంతేకాదు బాజీ గారు, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకుంటారా మీ దగ్గర? వైఫల్యం చెందింది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో కానివ్వండి, అట్లాగే ఈ బోర్డర్ సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ఇండస్ట్రియల్ గ్రోత్ విషయంలో కానివ్వండి, ఎకనామికల్ గ్రోత్ టోటల్లీ ఫెయిల్యూర్ అయింది. ప్రజలందరూ కూడా మార్పు, ఎందుకంటే జనరల్ గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. గవర్నమెంట్ 15 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. దానికి తగినట్లుగా ప్రభుత్వాలు నెరవేర్చడం చాలా కష్టం. ఆ రీతిలో ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది.